హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ చాలా ఈజీగా చేయగలిగిన మామిడి తురుముల పచ్చడి అండి. రండి, ఈ పచ్చడి చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఇక్కడ పచ్చడి చేయడానికి ఫస్ట్ మామిడికాయ కావాలండి. నేను ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నా. ఇది వెయిట్లో వచ్చి 700 గ్రామ్స్ ఉండిందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మామిడికాయని శుభ్రంగా కడిగి తుడిచేసి తడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న మామిడికాయ స్కిన్ తీసేసి మనం గ్రేటర్లో తురిమి తీసి పెట్టుకోవాలండి. తురిమినాక మనం చూస్తాము వెయిట్ ఎలా వచ్చిందని. ఇక్కడ ఈ మామిడికాయ తురుములు పచ్చడి చేస్తున్నప్పుడు ఒక చిన్న టిప్ అండి. మన దగ్గర ఉన్న గ్రేటర్లో పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో చేసుకున్నామంటే మనకు పచ్చడి తింటున్నప్పుడు మామిడికాయ నోటికి తగులుతుంది, టేస్ట్ భలే ఉంటుందండి. రండి, ఇలా తురిమిన మామిడికాయని కొలత తీసుకుంటాము. మనం తీసుకున్న మామిడికాయ కొలత వచ్చి మనకు 700 గ్రామ్స్ అండి. ఇప్పుడు ఈ 700 గ్రామ్స్ మామిడికాయ తురుములకు ఏమేమి కావాలి అనేది చూస్తామండి. 1 కప్పు కారం, ఈ కారం వచ్చి 125 గ్రామ్స్ అండి. ఉప్పు వచ్చి 30 గ్రామ్ తీసుకున్నానండి. మనకు ఉప్పు లాస్ట్కి చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. అలానే దీంతో పాటు పసుపు, మెంతులు, ఆవాలు ఇవి 3 తీసి పెట్టుకున్నామండి. పసుపు పొడి వచ్చి 1/2 టీ స్పూన్ కావాలి, మెంతులు 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్. మనం తీసి పెట్టుకున్న ఈ మెంతులు, ఆవాలు రెండింటిని బాగా ఫ్రై చేసి పొడి అనేది రెడీ చేసుకోవాలండి. ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడు స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి అన్నది మంచి సువాసనతో దొరుకుతుందండి. ఇలా ఫ్రై చేసి తీసుకున్న ఆవాలు, మెంతులు ఇవి రెండింటిని చల్లారించిన తర్వాత మెత్తగా పొడి చేసి తీసుకోవాలండి. ఇప్పుడు పోపుకి ఏమేమి కావాలనేది చూస్తాం రండి. 1/2 టీ స్పూన్ ఆవాలు కావాలి, ఇంగువ 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు మనం వాడచ్చు. వెల్లుల్లి రబ్బలు వచ్చి 10 తీసుకోండి, కొద్దిగా కరివేపాకు. దీంతోపాటు మనకు నువ్వుల ఆయిల్ కూడా కావాలండి. నువ్వుల ఆయిల్ నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. ఈ కప్పు కొలత వచ్చి 125 గ్రామ్స్ అండి. నువ్వుల ఆయిల్ లేకపోతే పల్లి ఆయిల్ కూడా వాడచ్చు. టేస్ట్లో తేడా అనేది ఏం రాదండి. మనం తీసుకున్న ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. వేడిగా ఉన్న ఆయిల్లో ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న ఇంగువాని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్న వెల్లుల్లి రబ్బలు వేసి ఫ్రై చేయండి. అలానే మన దగ్గర ఉన్న కరివేపాకు కూడా ఈ వేడిగా ఉన్న ఆయిల్ని వేసేసి మీరు పొయ్యిని ఆఫ్ చేయండి. ఈ ఆయిల్ ఉన్న వేడికి మనం వేసిన కరివేపాకు అలానే వెల్లుల్లి 2 బాగా ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని పూర్తిగా కూల్ డౌన్ చేయాలండి. తర్వాతనే మనం దీన్ని పచ్చడిలో కలపాలి. ఈ ఆయిల్ అనేది కూల్ డౌన్ అవ్వని ఈ లోపల మనం మసాలా ఐటమ్స్ని ఈ మామిడి తురుముల్లో వేసి రెడీ చేసుకుంటామండి. చూడండి, మన ఆవాలు మెంతుల పొడి రెడీ అయిపోయింది. ఫస్ట్ నేను దాన్ని వేస్తున్నా. దీంతోపాటు పసుపు, ఉప్పు, మనం తీసి పెట్టుకున్న కారం ఇవి అన్నిటినీ వేసి మనం బాగా కలుపుకోవాలండి. మనం వేసిన మసాలా అన్నది ఈ మామిడి తురుములకు బాగా కోట్ అయినట్టు కలిపి పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో ఉన్నట్టు మనం కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు ఆయిల్ కూడా కూల్ డౌన్ అయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని ఈ పచ్చడిలో వేసి మనం కలుపుకోవాలండి. మనం వేసిన ఆయిల్ అన్నది మనం తీసి పెట్టుకున్న ఈ మామిడికి బాగా కోట్ అయినట్టు మీరు కలిపి తీసుకోవాలండి. అప్పుడే మనకు పచ్చడి అన్నది పాడవకుండా చాలా రోజు వస్తుంది. చూడండి, ఇలా కలిపిన తర్వాత మీరు మొత్తం పైన సమానం చేసేసి ఒక మూత పెట్టేసి వదిలేయండి. ఒక 20 నిమిషం తర్వాత చూసారంటే మనకు ఈ మామిడికాయ తురుములు అన్నది ఆయిల్లో బాగా నాని ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి. ఇలా వచ్చినాక మీరు మళ్ళీ ఒక్కసారి కలిపేసి సర్వింగ్ బౌల్కు మార్చుకున్నారంటే మనకు సూపర్గా ఇంట్లోనే మామిడికాయ తురుముల పచ్చడి అన్నది రెడీ అయిపోయిందండి. చూడండి, మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. సేమ్ టైంలో మనకు కలర్ కూడా భలే వచ్చిందండి.
నేను ఇక్కడ నార్మల్ కారం పొడియే వాడినానండి. మీకు ఇష్టం అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వాడచ్చు, ఇంకా మీకు కలర్ వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఆయిల్లో కోట్ అయ్యి మనకు మామిడికాయ తురుముల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ మామిడి తురుముల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. అంతే అండి, చాలా ఈజీగా చేయగలిగిన ఈ మామిడికాయ తురుముల పచ్చడిని మీరు కూడా ఈ మామిడికాయ సీజన్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ మామిడికాయ తురుముల పచ్చడి రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.